కాబట్టి చివరి దినాలలో మనం ఉన్నాం కాబట్టి ఇప్పటి వరకైనా మనం ఏ బందికానంలో ఉన్నా మనం ఉన్నామా? పాపము అనే బందికానంలో మనం పట్టబడ్డామా? ఆర్థికంగా అనే బందికానంలో మనం పట్టబడ్డామా? పిల్లరా, ఎలాంటి దాన్నైనా వదిలేసి దేవుని దగ్గర కూర్చోండి. మీరు యేసుక్రీస్తు దగ్గర కూర్చోండి. నూతన సంవత్సరాన్ని ఎదుర్కోపోతున్నా మీరందరూ మీ యొక్క దృష్టి దేవుని మీద పెట్టండి. ఖచ్చితంగా ఆయన వచ్చే నూతన సంవత్సరంలో గొప్ప కార్యాలు మీ పట్ల చేయబోతున్నారు ప్రేమ దేని వల్ల. కాకపోతే మీరు చేయవలసింది ఏంటి? వదిలేయండి. దేన్ని? వెనకున్న వాటిని అన్నింటినీ వదిలేయండి విడిచిపెట్టేది ప్రేమ దేని వల్ల. ఎప్పుడైతే విడిచిపెట్టేసి పరిపూర్ణమైనటువంటి హృదయంతో మీరు ఉంటారో, ఎప్పుడైతే మారు మనసు కలిగి తండ్రి నీ చిత్త ప్రకారము ఈ కొత్త సంవత్సరంలోనైనా నేను బతుకుతాను అని మీరు నిర్ణయం తీసుకుంటారో, తీసుకున్న దగ్గర నుండి మీలో మేలు స్టార్ట్ అయిపోతాయి. తెలుసండి మీకు? ఆ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు మీ యొక్క జీవితంలో జరుగుతుంటాయి. మీకు తెలియదు. పూర్తిగా మీ యొక్క దృష్టి దేవుని మీద పెట్టండి ప్రేమ దేని వల్ల. ఆ మేలును మీరు చవి చూడండి. దేవుడి దగ్గర సముద్రమైనటువంటి సముద్రం ఎంత ఉందని అంత ఆశీర్వాదాలు ఉన్నాయంట. మనం ఒక స్పూన్ తెచ్చుకుంటున్నాం, ఒక స్పూన్ నీటిని మాత్రమే తెచ్చుకుంటున్నాం. ఆయన దగ్గర సముద్రం అంత నీరు ఉన్నంత ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒక స్పూన్ తెచ్చుకుంటావా? ఒక గ్లాస్ తెచ్చుకుంటావా? ఒక చెంబు తెచ్చుకుంటావా? లేకపోతే బకెట్ తెచ్చుకుంటావా? లేకపోతే వాటర్ ట్యాంక్ అంటే తెచ్చుకుంటావా? ఎవరి చేతిలో ఉంది అది? ఆయన అంతా ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాడు. తెలుసండి మీకు? సముద్రాన్ని అంతా ఇచ్చేంత రెడీగా ఉన్నాడు. మరి మనం ఎంత పొందుకోగలుగుతున్నాం?